హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం ఎస్ఏబికి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ని అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని చూడడం జరుగుతుంది. ఇందులో మేల్ అండ్ ఫీమేల్కి వేరువేరుగా ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అండ్ మార్క్స్ని మీకు స్టడీ చేసి అందించడం జరుగుతుంది. అయితే ఇది ఫైనల్ కట్ ఆఫ్గా అలాగే అఫీషియల్ కట్ ఆఫ్గా భావించవద్దు. ఇందులో చిన్న చిన్న చేంజెస్ ఏవైనా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇది మీకు అవగాహన కొరకు చాలా వరకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని వీడియోగా చేసి మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేబుల్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి కేటగిరీకి అలాట్ అయిన పోస్టులు, అలాగే ఆ అలాట్ అయిన పోస్టుల్లో ఫిమేల్కి ఎన్ని పోస్టులు అలాట్ కాబడ్డాయి అన్న దాన్ని బట్టి మనం హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి కట్ ఆఫ్ ఏ విధంగా వస్తుందన్న దాన్ని అనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫస్ట్ ఓసీలో జనరల్గా అందరూ కంప్లీట్ చేయొచ్చు. దీనికి అలాట్ కాబడిన పోస్టులు 58. ఇందులో 19 అనేవి ఎక్స్క్లూజివ్గా ఫిమేల్కి. ఎక్స్క్లూజివ్గా ఫిమేల్ కంటే ఈ 19 రిప్రజెంటేషన్ అనేది ఈ 58 ర్యాంకుల్లో ఉండుంటే ఈ 58 అనేది మేల్ కానీ ఫిమేల్ కానీ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంటుంది. కానీ మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రతి కేటగిరీలో కూడా ఆల్మోస్ట్ ఫిమేల్ రిప్రజెంటేషను జనరల్గా ఆ ర్యాంక్స్లోనే రాకుండా ప్రత్యేకంగా అడ్జస్ట్ చేయవలసిన పరిస్థితి అయితే ఈ ఎస్ఏపిఏ పోస్టుల్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్లో చూసినప్పుడు 58 పోస్టుల్లోని 19 మంది రిప్రజెంటేషన్ ఉండాల్సింది కేవలం 6 ఫీమేల్ మాత్రమే ఇక్కడ ఈ 58 ర్యాంకుల్లోపు ఉండడం జరిగింది. అంటే ఇంకా 13 డెఫిసిట్ ఉంది. ఈ 13 ఈ లోటుని 99th ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఆ 99th ర్యాంక్ లోపు ఈ 13 మందిని అడ్జస్ట్ చేయడం ద్వారా ఈ ఫిమేల్ కట్ ఆఫ్ అనేది 74.5కి తగ్గిపోయింది. అలాగే మేల్ కట్ ఆఫ్ అనేది ఈ 19 మంది ఈ 58 మందిలో ఉండుంటే మేల్ కట్ ఆఫ్ అనేది 58వ ర్యాంక్ అయి ఉండేది. కానీ అలా లేకపోవడం వల్ల మేల్ కట్ ఆఫ్ 45తో ఆగిపోయింది. మేల్ కట్ ఆఫ్ మార్క్స్ 79. నెక్స్ట్ బీసీఏకి చూసుకుంటే వాళ్ళకి 10 పోస్టులు కేటాయించబడితే అందులో 3 పోస్టులు ఫిమేల్కి, రిమైనింగ్ 7. ఇందులో ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంకు 280, కట్ ఆఫ్ మార్క్స్ బీసీఏకి సంబంధించి 64.5. అదేవిధంగా మేల్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ 142, కట్ ఆఫ్ మార్క్స్ 72.5. నెక్స్ట్ బీసీబీలో 13 పోస్టులు అలాట్ కాబడితే అందులో 4 పోస్టులు ఫీమేల్కి, రిమైనింగ్ 9. ఈ బీసీబీకి సంబంధించి ఫీమేల్ కట్ ఆఫ్ ర్యాంకు 342, కట్ ఆఫ్ మార్క్స్ 61.5. నెక్స్ట్ బీసీబీకి సంబంధించి మేల్ కట్ ఆఫ్ ర్యాంకు 130, కట్ ఆఫ్ మార్కు 73. ఇక బీసీసీ చూస్తే బీసీసీలో 2 పోస్టులు మొత్తం పోస్టులు కాబట్టి ఇందులో ఈ ఫిమేల్ రిప్రజెంటేషను లేదా ఫిమేల్ రిజర్వేషన్ అనేది లేదు. ఎందువల్లంటే మనకి 33.33% రిజర్వేషన్ ఉండాలంటే మినిమం 3 పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 అండ్ బీసీసీ రెంట్లకి కూడా 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఫిమేల్కి 0 పోస్టులు, జనరల్ 2. అందువల్ల ఇక్కడ మేల్కి ఫిమేల్కి ఒకే కట్ ఆఫ్ మార్క్ అండ్ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. 267 అనేది బీసీసీకి కట్ ఆఫ్ ర్యాంకు అండ్ 65 మార్క్స్ అనేవి బీసీసీకి కట్ ఆఫ్ మార్కు. అయితే ఇప్పుడు ఇలాగ మేల్ అండ్ ఫీమేల్లో
ఒకే ర్యాంకు లేదా ఒకే మార్కు ఎప్పుడైతే ఇచ్చామో అందులో మేలే మనకి ఈ మార్క్స్ పొందారు లేదా ర్యాంక్ పొందారని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బీసీడీ ఆల్మోస్ట్ వీళ్ళు ఓపెన్ కట్ ఆఫ్తోనే వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూస్తే బీసీడీనే ఎక్కువ ఉన్నారు. ఇందులో 9 పోస్టులు బీసీడీకి కేటాయించబడితే అందులో ఫీమేల్కి 2, రిమైనింగ్ 7. ఇందులో బీసీడీ కట్ ఆఫ్ మార్కు అండ్ ఫీమేల్కి సంబంధించి కట్ ఆఫ్ ఓపెన్ మార్కు 2 కూడా ఒకటే. అయితే ర్యాంక్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. ఇక్కడ ఓపెన్లోని 99th ర్యాంక్తో ఆగిపోతే ఇక్కడ రిజర్వేషన్లో బీసీడీలో 102 వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఫీమేల్కి చూస్తే ఓపెన్లో 45తో ఆగిపోతే 45 ర్యాంక్తో ఆగిపోతే మేల్కి సంబంధించి 57 వరకు వచ్చింది. అదేవిధంగా మార్క్స్ సంబంధించి బీసీడీ మేల్ యొక్క కట్ ఆఫ్ మార్కు 77.5. నెక్స్ట్ బీసీఈ. ఈ బీసీ అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎందువల్లంటే ఇందులో మేలు 59.5 మార్క్స్ వరకు వెళ్ళారు, ర్యాంక్ కూడా 378 వరకు వెళ్ళారు మేలు. కానీ ఫీమేల్ యొక్క కట్ ఆఫ్ అంటే ఫీమేల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జనరల్గా ఇందులో మేల్ అంటే జనరల్ వాళ్ళు కూడా ఫీమేల్ కూడా రావచ్చు, కానీ ఫీమేల్ ఇక్కడ 61 మార్క్స్తోనే ఆగిపోయారు, ర్యాంకు 353తో ఆగిపోయారు మనకు మెరిట్ లిస్ట్లో అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ గ్రూప్ 1 నెంబర్ ఆఫ్ పోస్టులు 2, ఫీమేల్ పోస్టులు ఏమీ లేవు, రిమైనింగ్ 2. ఇందులో ఫీమేల్ యొక్క అండ్ మేల్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ అండ్ మార్క్స్ సేమ్గా ఉంటుంది బీసీసీ లాగే. ఫీమేల్ లేదా మేల్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంక్ 146, మార్క్స్ 72 మార్క్స్ ఎస్సీ గ్రూప్ 1కి కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం పోస్టులు 8, ఫీమేల్కి 2 పోస్టులు, రిమైనింగ్ 6. ఇందులో ఫీమేల్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంకు 898 వరకు వెళ్ళింది. అంటే ఇది బాగా బెనిఫిట్ పొందిన కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో లోయెస్ట్ కట్ ఆఫ్ పొందిన మార్కులు కూడా ఇదే 43 ఎస్సీ గ్రూప్ 2లోని. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 2 మేల్కి సంబంధించి చూస్తే 360 అనేది కట్ ఆఫ్ ర్యాంకు అండ్ మార్క్స్ 60.5. ఎస్సీ గ్రూప్ 3 చూస్తే మొత్తం పోస్టులు 10, ఇందులో 3 పోస్టులు మాత్రమే ఫీమేల్కి అలాట్ చేయబడ్డాయి, రిమైనింగ్ 7. కట్ ఆఫ్ ర్యాంకు ఫీమేల్కి సంబంధించి 626, ఫీమేల్ కట్ ఆఫ్ మార్కు 49.5. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో మేల్ కట్ ఆఫ్ ర్యాంకు 166, మేల్ కట్ ఆఫ్ మార్కు 71. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా మంచి కట్ ఆఫ్నే పొందాయి, అవి అనుకున్న దానికంటే కట్ ఆఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం పోస్టులు 13 ఉంటే ఫీమేల్కి 4 అండ్ రిమైనింగ్ 9. ఫీమేల్ కట్ ఆఫ్ ర్యాంకు 330, ఫీమేల్ కట్ ఆఫ్ మార్కు 62. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మేల్ కట్ ఆఫ్ ర్యాంకు 241 అండ్ కట్ ఆఫ్ మార్కు 66.5. ఈ విధంగా మన విశాఖపట్నానికి సంబంధించి ఎస్ఏపిఈ కట్ ఆఫ్ని అనలైజ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫైనల్ అండ్ అఫీషియల్ కట్ ఆఫ్ అయితే కాదు, కానీ మోస్ట్లీ మీకు ఇది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీరు దాన్ని కామెంట్ చేయొచ్చు. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్నే అత్యున్నతమైన నాలెడ్జ్గా భావించి అన్నీ తెలిసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితిని తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మీరు కొద్దిగా స్టడీ చేసి దాన్ని కామెంట్ చేస్తే అది అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.